యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము. ఆయన ముందుగా పోవునని, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదనని ఆయన వాగ్దానం చేయుచున్నాడు. మనము నమ్మిన ఎడల తప్పకుండా ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు అయ్యా. మాకు అవసరమైన వేళలో మాకు బోధకుడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మాకు ముందుగా పోవచ్చున్నందుకు వందనాలు. మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేయుచున్నందుకు వందనాలు. మార్గములన్నీ సరాళము చేయుచున్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనులలో, వారి వ్యాపారాలలో, వారి ప్రయాణాలలో, వారి యొక్క చదువులలో, వారి ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.